భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపాయి. సరిహద్దు రాష్ట్రాలపై పాక్ దాడులకు ప్రయత్నించడంతో భారత్ వాటిని సమర్థంగా తిప్పుకొట్టింది. ఇవి మరింత తారాస్థాయికి చేరొచ్చున్న భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు క్షీణించాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో వరుసగా రెండో రోజు మన సూచీలు నష్టపోయాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోయి మళ్లీ 80,000 దిగువకు చేరగా నిఫ్టీ 24,000 కాస్త ఎగువన ముగిసింది. భారత్ పాక్ నడుమ ఉద్రిక్తతల వేళ విమానయానం, టూరిజం, రియాలిటీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అదే సమయంలో డిఫెన్స్ సంబంధిత స్టాక్స్ లో కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. డ్రోన్ల తయారీ కంపెనీ ఐడియా ఫోర్జ్ షేర్లు ఏకంగా 18% మేర పెరిగాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిసాయి. అప్డేట్స్ మా బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు అందిస్తారు. మూర్తినాయుడు గారు నమస్తే. నమస్తే సార్. సెన్సెక్స్ నష్టాల్లో ముగిసాయి. 266 పాయింట్ల నష్టంతో నిఫ్టీ కూడా ముగిసింది. సో ఎట్లా చూడాలంటారు? యాక్టివ్గా ఏదైతే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మనకి ఏదైతే వార్ ఇండికేషన్ ఏదైతే వస్తుందో అక్కడి నుంచి కూడా మార్కెట్ డ్రాస్టికల్ గా ఫాలో అవడం జరిగింది. అదే ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుందని చెప్పాం. అలాగే ఈ రోజు కూడా నిఫ్టీ మనకి ఒక 200 నుంచి 300 పాయింట్స్ వరకు 260 పాయింట్స్ వరకు కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అయితే రావడం చూసాం. అదేవిధంగా సెక్టార్ లో చూసుకున్నట్టయితే ఈ యొక్క లాస్ట్ ఈ వీక్ అంతా కలిస్తే రియాలిటీ సెక్టార్స్ కానీ, అదే బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ, ఫార్మా సెక్టార్స్ కానీ బాగా నష్టపోవడం అయితే జరిగింది. దీంట్లో మనకి ఏదైతే మీరు చెప్పినట్టుగా డిఫెన్స్ సెక్టార్ దానికి సంబంధించిన కొన్ని స్టాక్స్, ఏరోస్పేస్ కి సంబంధించిన స్టాక్స్, డ్రోన్ కి సంబంధించిన స్టాక్స్ లో కొంచెం మార్కెట్ లో ఒక మోస్తరు మూవ్మెంట్ అయితే వచ్చి మంచి ప్రాఫిట్ తీసుకునే విధంగా మార్కెట్ లో అయితే ఆ ఆస్పెక్ట్ అయితే నడుస్తుంది. ఇంకొక 1 వీక్ కూడా మార్కెట్ లో, నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ లో ఇదే విధంగా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, లేదా ఈ జియో పొలిటికల్ ఆస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే మార్కెట్ అయితే కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్. వరుసగా రెండో రోజు కూడా మన సూచనలు నష్టపోయాయి. ఇప్పుడు చూస్తే భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ సో విమానయానం కానివ్వండి, టూరిజం కానివ్వండి, రియాలిటీ షేర్లు కానివ్వండి, సో మాక్సిమం అన్ని కూడా ఈ అమ్మకాల ఒత్తిడిని అయితే ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందంటారా? కపుల్ ఆఫ్ వీక్స్ ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అయితే మాత్రం మార్కెట్ అయితే కరెక్షన్ జరిగే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ ఏదైనా సర్దుమరిగితే కొంచెం కన్సాలిడేషన్ ఆస్పెక్ట్ అయితే కనిపిస్తుంది. ఈ మే నెలంతా కూడా మార్కెట్ లో ఇంకా కమింగ్ 2 వీక్స్ కూడా మార్కెట్ కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఖచ్చితంగా ఇన్వెస్టర్లు అందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. ప్రధానంగా రియాలిటీ ఉత్పత్తికి మార్కెట్ లో ఈ వీక్ అంతా కలిసి రియాలిటీ సెక్టర్స్ సుమారుగా 10% కూడా నష్టపోవడం చూసాం. ఏదైతే గాడ్రేజ్ ప్రాపర్టీస్ కానీ, అదేవిధంగా డిఎల్ఎఫ్ కానీ, లోదా కానీ, శోభా కన్స్ట్రక్షన్ కానీ, మెజారిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ కంపెనీస్, ఓబరాయ్ రియాలిటీ కానీ ఇవన్నీ కూడా 5% నుంచి 10% కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అయితే రావడం చూస్తాం. అట్ ద సేమ్ టైమ్ బ్యాంకింగ్ అండ్ ఫార్మా కూడా ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఫార్మాలో కూడా ఒక 3% నుంచి 5% వరకు సిప్లా లాంటిది, లేదా అజంతా ఫార్మా కానీ, అబాట్ కానీ, డాక్టర్ రెడ్డిస్ కానీ, గ్రాన్యూల్స్ కానీ, అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ తో ఉన్నటువంటి ఇప్కా ల్యాబొరేటరీస్ కానీ, లుపిన్ కానీ, దివీస్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో 5% కూడా కరెక్షన్ జరగడం మనం గమనిస్తున్నాం. సార్ వార్ ఎఫెక్ట్ ఈ గోల్డ్ మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? దాని మీద గోల్డ్ మీద అంత పెద్ద ప్రభావం చూపించడానికి అంత అవకాశం ఉంది సార్. ఒకవేళ చూపిస్తే సరే ఏదైనా కొన్ని డేస్ తప్ప ఓవరాల్ గా అయితే మాత్రం ఏదైతే 98,000 1 lakh ఏదైతే ఉందో అదే మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా ఒక 1 or 2,000 ఏదైనా కరెక్షన్ జరిగినా అది కూడా తాత్కాలికంగా మళ్ళీ ఒక 1 వీక్ లోపే మళ్ళీ మార్కెట్ లో రికవర్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తినాయుడు గారు.